హాయ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లో అయితే అసలు ఇంకా గ్రూప్ గేమ్ అనేది స్టార్ట్ అయింది. అందరూ గుంపులు వచ్చేసి కట్టేసినట్టే ఉన్నారు. అది మనకి ఎలా తెలిసింది అంటే లాస్ట్లో అయితే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎవరు? అంజలి, పవను, సిద్ధు, సోనియా, అలాగే వాసంతి వాళ్ళు. ఈ 6 మంది 2 2 4 6 మంది అయితే ఒక గ్రూప్గానే ఉన్నారనిపిస్తుంది. అంజలి అంటుంది అదేంటది కళ్యాణ్ వాళ్ళకి అందరికీ 7 ఇచ్చుకుంటూ పోయాడేంటి అని చెప్పి అంటుంది. అలాగే బిట్టు, సంజయ్ వాళ్ళకి కూడా వచ్చేసి మామూలుగా చాలా తక్కువ, అంటే ఎవరికి ఆసియా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ అనమాట, వాళ్ళకంటే తక్కువ. వాళ్ళు కూడా వచ్చేసి నన్ను గ్రూప్లోకి రమ్మని చెప్పారు. అయినా కూడా అంత బాగలేదు, అంటే వంట అయినాక చెప్తున్నాను, అంత బాగలేదు అలా చేసినా కూడా వచ్చేసి నన్ను గ్రూప్లోకి రమ్మని చెప్పారు. అయినా వంట బాగలేకపోయినా మార్క్స్ ఎక్కువ ఇచ్చావు, మనకేంటి అంత తక్కువ మార్క్స్ ఇచ్చారని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తెలిసిందనమాట, ఓహో వీళ్ళు కప్పులుగా పోయారే కానీ గ్రూప్ కట్టేశారనిపించింది, గ్రూప్ గేమ్గానే ఆడుతున్నారు అనిపిస్తుంది. ఇంకా మనం ఎపిసోడ్ పరంగా వెళ్ళిపోదాము. నటరాజు మాస్టర్ వచ్చేసి భానుతో అంటూ ఉంటాడు, నేను ఇప్పుడు అంజలి, పవన్ వాళ్ళతో మాట్లాడుతున్నానంటే వాళ్ళు కొంచెము మంచిగా ఉన్నారు, మాట్లాడుతున్నాను. ఇక మీదట వాళ్ళు కానీ మంచిగా లేకపోతే నేనైతే వాళ్ళతో మాట్లాడడం అయితే నేను కట్ చేసేస్తాను. అది మనం తెలియాలా, ఇప్పుడు ఒకే షోలో ఉన్నాం కాబట్టి నేనైతే వాళ్ళతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి తనైతే అంటున్నాడు. అంటే అప్పటి నుంచి వాళ్ళకి అన్నితోనే డ్యాన్స్ ఉన్నప్పటి నుంచి వాళ్ళకైతే గొడవ అనేది ఉంది కదా. ఆ అన్నితోనే డ్యాన్స్లో కానీ అతను చెప్పారు కదా మొన్న మా పాప ఫోటో రివీల్ చేయొద్దు అంటే మా పాప ఫోటో రివీల్ చేసేసారు వాళ్ళు అని చెప్పి అన్నారు కదా. అప్పటి నుంచి వాళ్ళకైతే కోపం అయితే ఉంది కదా. ఇంకోసం ఆ మాట అంటాడు, ఒకే షోలో ఉన్నాం కదా ఇంకా మాట్లాడకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో నేనైతే మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటాడు. ఇకపోతే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ వచ్చేసి ఫేక్ అని చెప్పాను. ఎందుకంటే ఎవరు వీళ్ళు మహేష్, సాండ్రా వాళ్ళు అన్నారు కదా, నువ్వు ఫేక్ అని చెప్పేసి అన్నారు కదా. ఆ విషయం గురించేసి ఇంకా సిద్ధు వాళ్ళంతా కూర్చో ఉంటారు. వాళ్ళ ముందు వచ్చేసి అదేంటది మమ్మల్ని వాళ్ళు ఎప్పుడు చూడలేదు, నేను వాసంతి వాళ్ళు ఎప్పుడు చూసినా మీ ఇద్దరేమో కలిసే ఉంటాము, మీ ఇద్దరు కలిసి ఉండడం లేదు అని చెప్పేసి మననైతే ఫేక్ అన్నారు. నాకు కానీ కోపం వచ్చిందంటే అడిగేస్తాను అనేసరికి అక్కడ సిద్ధు ఉండి నువ్వు అడిగావు కదా, బాగానే అడిగావు కదా వాళ్ళని అని చెప్పేసి అనేసరికి ఆమె సాండ్రా ఇలా వేలు చూపించి మాట్లాడింది, యూ అనింది. నాకు అక్కడే కోపం వచ్చింది, అందుకే వేలు దించు అని చెప్పాను. అన్నాను ఎలా జడ్జి చేస్తారు మమ్మల్ని వాళ్ళు చూడకముందే ఎలా జడ్జి చేస్తారు అని చెప్పి అనేసరికి అక్కడ సోనియా ఉండి అంటుంది, ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళతో కూర్చొని డీటెయిల్గా తేల్చుకో, లేదు అంటావా ఇక్కడితో వదిలేయి అని చెప్పి అంటుంది. ఈ లోపల వచ్చేసి బిట్టు దగ్గరికి ఇక్కడ ఎవరు కూర్చో ఉంటారు, ఇక్కడ నూకరాజు కూర్చో ఉంటాడు. అక్కడికి బిట్టు వస్తూ అనుకునేసరికి అది అక్కడ అయిపోయింది, ఇక్కడ వద్దు ఫైటింగ్ అన్నట్టు చెప్తాడనమాట ఎవరు, నూకరాజు. చెప్పేసి వాళ్ళిద్దరు కూర్చొని ఐ లవ్ యూ బిట్టు అని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే మాడుకుంటూ ఉంటారు. ఇకపోతే శ్రీముఖి వచ్చింది, తరకడతాయి అది ఫిక్స్ అయిపోవాలి. ఇంకా ఆ అమ్మాయి వస్తున్నదంటే ఆ మ్యూజిక్ వస్తుంటుంది. వీళ్ళు ఏందో అసలు శ్రీముఖిని ఫస్ట్ టైం చూస్తున్నట్టు వీళ్ళంతా ఇట్లా పరిగెత్తుకొని అయితే వాళ్ళు వస్తారనమాట. వచ్చేదా ఈమెమో వాళ్ళకి ఏదో కరోనా ఉన్నట్టు దూరం ఆగండి నేను ఎంత ముత్తుకుంటున్నాను ఆగండి అని చెప్పాను. హరీష్ వస్తాడు, సంజయ్ కూడా వస్తుంది, చంద్ర చేయిపోతుంది, మీరు కూర్చోండి అంటే ఆమె ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చినా ఒక్కరి హగ్ ఇచ్చిన 20 మందికి ఇవ్వాలా, అందుకే ఎందుకు వచ్చిన గోలా, ఎవరికి ఇవ్వకుండా పోతావు పని అయిపోద్ది కదా అనుకున్నట్టుంది శ్రీముఖి. కూర్చోండి అని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా నూకరాజు, వాళ్ళకి మార్క్స్ అయితే ఎక్కువ వచ్చాయి కదా, మీకు బెనిఫిట్స్ వచ్చాయి, మార్క్స్ కూడా వచ్చాయి కదా, ఎలా ఉంది రాజయోగం అనేసరికి నూకరాజు అంటాడు దాంట్లో ఉన్నాయి కానీ దాంట్లో కొన్ని నేను తినలేను ఉన్నాయి దాంట్లో అని చెప్పేసి అంటారు. సరే మీకైతే వచ్చింది కదా, ఇంకొకటి కూడా ఇద్దాం అనుకుంటున్నాను, ఏంటో తెలుసా, మీరు రాజు రాణి కదా, మీకు సేవకులను ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి తనైతే అంటుంది. నేను అనుకున్న ఇతను వచ్చేసి ఖచ్చితంగా హరీష్నే తీసుకుంటాడు అని చెప్పని అనుకున్నాను నేను. ఎవరిని తీసుకుంటారు అనేసరికి అయితే హరీష్ని తీసుకుంటాము అని చెప్పేసి బిట్టు అని వస్తుంది. నూకరాజు అయితే వాళ్ళైతే చెప్తారనమాట, ఎందుకు ఒకవేళ ఆయనకి మనకి హరీష్కి కోపం వచ్చింది అనుకో, చేతిలో దాన్ని ఉంటుంది కొట్టినా కొడతాడు, అంత తెక్కలోడు అతను, ఎందుకు వాళ్ళకి నష్టమే కానీ అతని వల్ల వీళ్ళకి లాభం అయితే ఏమీ లేదు. నేను వాళ్ళని తీసుకున్నా ఎందుకో తెలుసా, ఇప్పుడు మా రిలేషన్ అంతకుముందు నచ్చలేదు కదా, మేము దానికి నచ్చచ్చేమో, రేపు ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళు ఒకవేళ గెలిస్తే మేము వాళ్ళకి సేవలు చేస్తామేమో అన్నట్టయితే మాట్లాడతారు. కానీ హరిత హరీష్ అక్కడ కూర్చొని నేను
ప్రపంచం అట్టయినా ఆ భూమి ఎటు తిరిగినా నేనైతే ఎవరికి సేవలు చేసే క్యారెక్టర్ కాదు నాకు అని చెప్పేసి అని అంటాడు. శ్రీముఖి వచ్చి నేను గెస్ట్ చేశాను, ఇది ఇప్పుడు నాకు నచ్చలేదు, నేను చేయలేను, ఇది నేను అలాంటి వాళ్ళకి సేవ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు అని అలాంటివన్నీ చెప్పుంటే ఇట్స్ ఓకే, నేనేం చేయను, ఇట్స్ ఓకే, ఇదంతా షో ఫార్మెట్ అని చెప్పేసింది. ఏముంది, వాళ్ళకి మార్క్స్ తగ్గించేస్తారు, వాళ్ళని బయటికి పంపించేస్తారు. హరిత హరీష్ అసలు ఏమనుకుని వచ్చాడు నాకైతే అర్థం కాల. అసలు ఎవడు పిలుచుకొచ్చాడు నాకైతే అర్థం కాల. ఇంత వరస్ట్గానా తను ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే, వాళ్ళు రియల్ కపుల్, శివపార్వతులు అనే దేవుళ్ళు ఎలా ఉంటారో వీళ్ళంతా రియల్ కపుల్ అనమాట వాళ్ళు. అలా అది నిరూపించుకోవడానికే వచ్చాడు కానీ వాళ్ళ కింద సేవ చేయను, నేను ఆయన ఎవరో లవ్ ఊరు నుంచి చెంప పగల కొడతాను, ఇంకొన్ని శ్రీముఖుని కూడా తిడతాను అంటాడేమో. నేను ఎవరు వినను, ఎవరి మాట వినను, ఆ భగవంతుడు దిగు వచ్చినా కూడా నేను అసలు ఎవరిని లెక్క చేయను అని చెప్పేసి మాట్లాడే రకము. మారాలి ఆయన, మారకపోతే ఆయన లైఫ్ని ఆయనే స్పాయిల్ చేసుకున్నట్టు. ఇంకా వీడియోస్ రావు, ఏమి రావు, అతను ఇంకా పాపులర్ అవ్వడు. ఎవరు తీసుకుంటారు? ఒక ఆఖరికి ఒక వీడియో తీసుకోవాలన్నా కూడా వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా. అందరూ ఫేకు, నేను చెప్పినట్టే మీరు వినాలంటే ఎవరు మాత్రం దేనికి మాత్రం తీసుకుంటారు? అంత చాలా ఓవర్ చేస్తున్నాడు హరీష్ మాత్రం. వాళ్ళు ఎందుకు పిలిచామా అనుకుంటా. మళ్ళీ అంటున్నా, ఇదిగో కన్నా నీకు వచ్చేసి మనకి ఈ షో అవసరం లేదు, వాళ్ళకే మన అవసరం అంట. ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యా. అందుకే ఫస్ట్ వీకే బయటికి వెళ్ళావు. ఒక షోకి వచ్చినప్పుడు అందరితో పాటు నలుగురితో పాటు నారాయణ గుంపులో గోవింద అనేటట్టు ఉండాలి కానీ నేను ఒక్కడనే సపరేటు, నా దారే దొడ్డిదారి, నేను ఆ దొడ్డిదారిలో గుండే పోతా, మెయిన్ దారిలో పోను అంటే ఇలాగే ఉంటుంది. సరే ఇంకా అది మీ ఇష్టం అని చెప్పేసి వదిలేసింది ఆమె వచ్చేసి. ఇంకా సరే ఇంకా అతను కూడా ఏమన్నాడంటే, సరే నేను రేపు ఉదయం దాకా చూస్తాను. నేను ఎవరు వీళ్ళు అన్నారు, ఆసియా వాళ్ళు అన్నారు, నూకరాజు వాళ్ళు, మేము రేపు మార్నింగ్ దాకా చూస్తాం. వాళ్ళు వచ్చి మాకు సేవ చేశారా ఓకే, అదే మా అసిస్టెంట్లుగా ఉన్నారా ఓకే, రాకపోయినా కూడా నో ప్రాబ్లమ్ అని చెప్పేసి వాళ్ళైతే అంటారు. ఆయన వెళ్ళాలా, ఖచ్చితంగా చెయ్యాలా, ఏందో అది మనకి రేపు తెలుస్తుందంటే ఈ రోజు నైట్కి తెలుస్తుంది వెళ్ళారా లేదా అనే విషయం. సరే అనేసి మేము ఇంకా శ్రీముఖి ఒక టాస్క్ అనేది పెడతాను నేను. ఇప్పుడు ఏమైందంటే మీకు అందరికీ 0 మార్క్స్, పోయిన వారం అంతా మార్క్స్ వచ్చాయి కదా అదంతా అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఒక 0 మార్క్సే ఉంటాయి మీకు. ఇప్పుడు టాస్క్లో పెడతాము. ఇప్పుడు టాస్క్లో మార్క్స్ కానీ సంపాదించుకుంటే మళ్ళీ జడ్జిలు వస్తారు, ఆ జడ్జిలు కొంత మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఆ మార్క్స్ ఈ మార్క్స్ ఉంటాయి. ఎవరికి లాస్ట్లో వస్తుందో వాళ్ళనైతే బడి తెరవేస్తారు. అదే ఇప్పుడు జరుగుతున్నది, జరగబోయేది కూడా అదే. అంటే మన ఓట్లతో సంబంధమే లేదు, వాళ్ళ ఓట్లతో వేసుకోవాలి కాబట్టి అక్కడ ఆ షోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో కొంచెం మంచిగా ఉండుంటే సరిపోయింది నా ఒపీనియన్. హరీష్ అయితే అంత మంచిగా ఉండేవాడు కాదు కదా అసలు. ఇంకా ఏంటి అంటే ఇంకా అక్కడ ఏమీ లేదు. ఒక టాస్క్ ఏంటంటే ఒక బాస్కెట్ ఇస్తారు. ఆ బాస్కెట్లో వంట పేరు ఏంటంటే టేస్ట్ ఆఫ్ ది డిజర్ట్, చేసిన వంట రుచి చూడాలి. వీళ్ళు ఏమనుకుంటారంటే ఏమీ లేదు, ఇప్పుడు నేను వంట చేశాను అనుకో, నువ్వు టేస్ట్ చేస్తావు అంటే అందరు కలిపి నీ నోట్లో పెడతారనమాట. ఇది ఎవరు నీ వైఫ్ వంటో అని చెప్పాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకున్నది ఇక్కడ ఎందుకు చేస్తారు, ఇదంతా సపరేట్ కదా. వాళ్ళు వచ్చేసి ఆమె ఏం చెప్తుందంటే, ఇప్పుడు 10 బాస్కెట్లు ఉన్నాయి, మీకు కావాల్సిన కూరగాయలు ఉన్నాయి, అది తీసుకోలే ఒక 2 వంటలు చేయాలా, ఒకటి మెయిన్ చేయాలా, ఒకటి అదే పక్కన నంచుకోవడానికి అంటారు కదా అది చేయాలా అని చెప్పేసి తనైతే అంటుంది. ఇంకా అన్న తర్వాత వచ్చేసి ఇంకా సరే ఫస్ట్ వచ్చేసి నూకరాజుని అయితే పిలుస్తుంది. అంటే చెప్పేసి వెళ్ళిపోతుంది, మీరు ఇలా తీసుకోండి, బాస్కెట్లో తీసుకోండి, నేను తర్వాత వస్తాను, మనం అక్కడ బయట కలుస్తాము అని చెప్పేసి అయితే తనైతే వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళంతా వచ్చేసి బాస్కెట్లో తీసుకోవడానికి వస్తారు. శ్రీముఖి కూడా వచ్చేస్తుంది అనమాట. నేను టాస్క్ అనేది పెడుతున్నాను, మధ్యలో ట్విస్ట్లు వస్తాయి అని చెప్పంటుంది. ఎన్ని ట్విస్ట్లు, రకరకమైన ట్విస్ట్లు వస్తాయి అని చెప్పినట్టు చెప్తుంది. సరే అని చెప్పేసి ఫస్ట్ అలా నూకరాజు వెళ్తాడు, ఒక్కొక్కరు వెళ్ళాలన్నమాట. నూకరాజు వెళ్ళి ఎవరు పిలవాలంటే వాళ్ళు ఇంకొకరు చెప్తారు, వాళ్ళతో ఇంకొక పేరు చెప్తారు, వాళ్ళతో ఇంకో పేరు చెప్తారు, లాస్ట్కి హరీష్ వస్తాం. ఇదే అందరితో కలిసి ఉంటే పక్కన వాళ్ళకు కూడా కొంచెము వాళ్ళతో సరదాగా మాట్లాడుతుంటే ఫస్ట్ త్రోడో సెకండో తీసుకునేవాడు కదా, లాస్ట్ వచ్చి తీసుకుంటాడు, 8 నెంబర్లు అయితే తీసుకుంటాడనమాట. ఇంకా చెప్తుంది 2 వంట చేయాలి అంటే ఒక పార్ట్నర్ ఇక్కడ వంట చేస్తే ఇంకో పార్ట్నర్ అయితే లోపల కూర్చొని ఉండాలి. ఆ తర్వాత ఒక 60 మినిట్స్ తర్వాత ఇంకొక ట్విస్ట్ ఉంటుంది అని చెప్పేసి అని అంటుంది. సరే మీకు మీరు ఏది చేయగలరో అది మాత్రమే తీసుకో అని చెప్పంటుంది. ఇంకా ఆసియా బయటకు వచ్చేసి మేము తీసుకున్న బాస్కెట్లో పన్నీరు ఉంది, పన్నీరు మాకు అసలు రాదు అంటుంది. ఎంచుకున్నది మీరే కదా, ఇంకా మీకు ఏది చేయగలుగుతారో అది మాత్రమే తీసుకోవాలి కదా, మీరు ఎంచుకున్నది మీరు రాదు అంటే ఎట్లాగా, అది మాత్రమే రావాల్సింది. అట్లాగా ఇక్కడ మాత్రము వాసంతి మాత్రమే వాళ్ళ హస్బెండ్ని పంపిస్తుంది. ఇంకా మిగతా వాళ్ళంతా వచ్చేసి
వాళ్ళ హస్బెండ్లే వస్తారనమాట వంట చేయడానికి. ఇంకా మధ్యలో వచ్చేసి శ్రీముఖ చెప్తుంటాను, ఇదిగో చూడు, మీకు ఎవరికైనా హెల్ప్ కావాలంటే నేను చేయను, నన్ను అడగవాకండి, నేను చేయను అంటుంది. ఎర్రగడ్డలు కట్ చేస్తుంటే ఇదిగో ఉల్లిపాయలు కట్ చేస్తే కన్నీళ్ళే కదా వచ్చేది అని చెప్పేసి అంటుంది. ఇంకా తర్వాత హరీష్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరకు వచ్చేసి హరితతో అంటుంది, ఇప్పుడు కన్నా ఈ షోనే మనకి ఇంపార్టెంట్ కాదు, ఈ షోకే మనం ఇంపార్టెంట్ అని చెప్పేసరికి అవును వాళ్ళ వైఫ్ అండి, అవునవును రెండు అని చెప్పేసరికి, ఏమండి హరీష్ గారు, ఇప్పుడు మీ వైఫ్ మీరు రూల్స్ మాట్లాడతారు కదా, మీ వైఫ్ చూడండి అందరికీ అన్నీ ఇచ్చేస్తున్నది వస్తువులు అంటే. అక్కడ ఏం చెప్పిందంటే కొన్ని వస్తువులు ఇచ్చారు, కొంతమందికి పప్పు లేదు, కొంతమందికి ఇది లేదు, అక్కడ కావాల్సిన వెనకాల పెట్టున్నాయి అవి తీసుకోమని చెప్పింది. ఇంకా అంజలి ఉంది కదా, మా దగ్గర కొన్ని వస్తువులు లేకపోతే పక్కన అడుక్కోవచ్చు అంటే, తీసుకోండి పక్కన వాళ్ళ దగ్గర తీసుకోండి, ఇంకేముంది అక్కడ వంట చేసిన తలకాయ కాకపోతే వాళ్ళకి ఇచ్చే ఇంకా బాక్స్ పెట్టి అంత గంట సేపు ఎపిసోడ్ పెట్టినప్పుడు వాళ్ళకి ఏది ఇస్తే దాంతోనే వంట చేయాలి కదా. అలాంటప్పుడు వాళ్ళకి ఉన్నదంతా వంట చేయకుండా వాళ్ళ పక్కన అడగచ్చా, వెనకాల నుంచి అవి తీసుకోవచ్చా అని చెప్పని అంటూ ఉంటారు. ఇంకా సాండ్రా అయితే ఎవరి దగ్గర తీసుకోలేదంట, తనకి ఇచ్చిన దాంట్లో తను చేసిందంట, ఫస్ట్ ఆమె చేసేసింది. మామూలుగా అయితే ధన్ను చెప్పినానండి. ఇంకా వాళ్ళైతే వంట చేస్తూ ఉంటారు. వంట చేస్తూ ఉండేసరికి ఫస్ట్ 60 మినిట్స్ అయిపోతుంది. 60 మినిట్స్ అయిన తర్వాత ఇంకా శ్రీముఖి చెప్తుంది, స్టాప్ చేయండి అని అంటుంది. ఆ లోపల ఉన్న వాళ్ళని బయటికి పిలిచి అక్కడ ఒక కొండలు అనేది పెట్టి ఉంటుందన్నమాట. ఆ కొండలు పట్టేసి మీరు ఆ కొండలను 10 నిమిషాలు ఇలాగే ఎత్తి పట్టుకొని ఉండాలి. మీరు 10 నిమిషాలు ఇప్పుడు నేను ఇలా పెట్టుకొని ఇలా బ్యాలెన్స్ తప్పినా చేసినా నేనైతే తీసేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా వచ్చిన వాళ్ళు లోపలికి వచ్చిన వాళ్ళు ఇలా పట్టుకొని ఉంటారనమాట కొండలు వచ్చేసి. కొంతమంది అయితే పడేసింది, కాలేదు అని చెప్పేసి కొంతమంది పడేసి మళ్ళీ ఏం చెప్పిందంటే శాప్ చేసుకోవాలా అని చెప్పండి. సగం వంట చేసినాక అది వంట అవుతుంది, పంట అవుతుంది, అది 2 చేతులు మారితే రాదు. ఒకవేళ మగవాళ్ళకి వంట రాలేదనుకో, పోనీ వాళ్ళ పార్ట్నర్కి వంట రాలేదనుకో, ఇంకా అంతే సంగతులు. ఆ వంట కాస్త పంట అవుతుంది. అందుకే శ్రీముఖి తినట్లేదు, పాపం తినలేదు ఆవిడ. మీరు చేస్తే నచ్చితే తింటానని చెప్పింది కానీ తర్వాత తినలేదు. ఓ అమ్మ ఎందుకు వచ్చిన గోళ అనుకొని తినట్లేదు ఆమె. వాళ్ళు కొంతమంది కుండలు పడేసింది, కొంతమంది అయిపోయింది, కొంతమంది 10 నిమిషాలు అంటే వాళ్ళు అనుకున్నారు స్వాప్ చేసుకోమంటే అందరికీ చెప్పుకోవాలన్నమాట. ఇది వేసాను అదేసాను అని చెప్పాలి. మధ్యలో ఇక ప్రియాంక కూడా కొంచెం చేస్తున్నసరికి సీరియస్ అయిపోయింది. చెప్తున్నాను కదా వంట చేయొద్దని, ఆపండి వెనక్కి పోండి అని చెప్పేసి కసిరింది. వెనక్కి వెళ్ళండి, వాళ్ళు వెళ్ళారు. ఇంకా నటరాజు వాళ్ళు అంటున్నా, అతని పేరు మర్చిపోయినా నేను, నూకరాజు వాళ్ళు వెనక్కి వెళ్ళారు. అట్లా వెనక్కి వెళ్ళమని చెప్పింది. ఇంకా భాను వాళ్ళు వస్తే భాను వాళ్ళని కూడా ఆపండి, మీరు వెనక్కి వెళ్ళండి అని అయితే వాళ్ళతో కూడా అయితే బాగా చెప్పిందనమాట. సరే ఇంకా స్వాప్ చేసిన తర్వాత వాళ్ళు వంట చేస్తున్నారు. వాళ్ళు వంట చేసినప్పుడు వీళ్ళు ఎవరు ఇక్కడ చేస్తున్నారో వాళ్ళు అక్కడికి పోవాలా. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వీళ్ళు అక్కడికి వస్తారు కదా, ఏముందిలే మనం మళ్ళీ వెళ్ళి చేస్తాం అనుకుంటారు కదా. మళ్ళీ ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఏంటి తెలుసా, ఈసారి స్వాప్ అనేది లేదు. ఎవరు ఎక్కువసేపు పట్టుకుంటారు, అప్పుడు 15 నిమిషాల కుండా ఎవరు ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్ళు 15 నిమిషాల తర్వాత వాళ్ళే కుక్ చేయాలి. ఎవరు వీళ్ళు కాదు, వాళ్ళే కుక్ చేయాలా అని చెప్పానండి. ఇంకా స్వాప్ అయితే ఏమీ లేదని చెప్పానండి. ఇంకేం చేస్తాము, ఆసియా పట్టుకుంది 20 నిమిషాలు, ఇంచుమించు 20 నిమిషాలు అదే కొండలు ఇలాగే పట్టుకొని పాపం ఇట్లా బెండ్ చేయకుండా ఎలా అయినా సరే అతన్ని గెలిపించాలనే ఉద్దేశంతో ఇలాగే పట్టుకొని ఉండింది. నాకైతే సూపర్ అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళంతా పడిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అందరిది అయిపోయింది. 95 మినిట్స్ ఇచ్చింది కదా, అంటే 1.5 అవర్ ఇచ్చింది కదా. సో ఎలాగోలాగా మొత్తానికి చేసేసారు, రకరకాలుగా చేసినారు. దాంట్లో వచ్చేసి వీళ్ళది నాకు వెరైటీ అనిపించింది. ఎవరు వంట వీళ్ళంతా వరుసగా చెప్పుకుంటూ పోతాను. నాకు ఎవరు వంట వెరైటీగా అనిపించింది, శివు వీళ్ళు చేశారు వంట. నాకు అది చెప్పడానికి కూడా నోరు తిరగలేదు, అంత వెరైటీగా చేసినారనమాట వాళ్ళు. నేను మార్క్స్ కూడా రాసుకున్నానండి, ఎన్నెన్ని మార్క్స్ ఇచ్చారు అనేసి కూడా రాసుకున్నాను నేను. ఇంకా సరే అయిపోయిందా, అక్కడ తగిన తర్వాత చెప్తుంది, సరే ఇదంతా టేస్ట్ చేయడానికి 9 మంది సెలబ్రిటీలు వస్తారంటుంది. నేను అనుకున్న 10 మంది కదా ఉండేది, 10 మందికి 9 మంది ఎక్కడ వస్తారు అని చెప్పి అనుకునేసరికి సెలబ్రిటీలు ఎవరో కాదు మీరే. ఇప్పుడు ఒక్కొక్క వంటని ఒక్కొక్కరు టెస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ అనేది మీరే చెప్పాలా అని చెప్పేసి వాళ్ళనైతే అంటుందన్నమాట. అనేసరికి ఇప్పుడు వీళ్ళంతా గ్రూప్ గేమ్లో అటు పోనీ ఈ అమ్మాయి అన్న టేస్ట్ చేసి ఉండాల్సింది, శ్రీముఖి టేస్ట్ చేస్తున్నా కరెక్ట్గా చెప్పుండేది, వాళ్ళే టేస్ట్ చేసుకోవాలి కదా అని చెప్పిందనమాట. సరే ఇంకా నేను ఇది ఒక్కొక్కటి రాశాను కానీ కొంచెం దూరం అయ్యేసరికి మార్క్స్ గబగబ లాక్కుంటూ పోయారు. అది కూడా చెప్తాను, అది వాటర్ సౌండ్, ఇంకేదో అంటే మోషన్ సౌండ్ అనుకోబాకండి, ఓకేనా. దాంట్లో ఒక మొక్క నేను చెప్పడం మర్చిపోయినా, కూరగాయలు ఇస్తున్నప్పుడు
ఇతను ఉన్నాడు సిద్ధు ఉన్నారు కదా, సిద్ధు వాళ్ళు మునక్కాయలు తీసుకున్నప్పుడు శ్రీముఖి అంటుంది, మునక్కాయలు తీసుకున్నావు సిద్ధు అంటే, అయినా ఏమి లాభం అని చెప్పాను. అంటాడు, ఎందురా అంత మాట అన్నావు ఏంటంటే, అదే ఇక్కడ మేము వండుకోవట్లేదు కదా అందుకే అన్నాను, ఇది కట్ చేయాలి, లేకపోతే వస్తారు ఆ షోని క్లోజ్ చేయమని చెప్పి చాలామంది వస్తారు, ఇది అడల్ట్ కామెడీ అయిపోతుంది. వాళ్ళు ఎట్లాగో ఇది ఎడిట్ చేసిన సీన్సే కాబట్టి కొన్ని కట్ చేయాలి. అంటే మునక్కాయలు తింటే మూడొస్తుంది, మేము అక్కడ కాపురాలు చేసుకుంటాము, ఇలాంటివన్నీ కొంచెము తగ్గించుకుంటే మంచిది అని నా ఒపీనియన్. ఇంకా మార్క్స్ అనేది చెప్తుంది, టాప్ 5 వచ్చిన వాడికి 25 ఇస్తాను, అలాగే సెకండ్ వచ్చిన వాడికి 26 ఇస్తాను, అలాగే థర్డ్ వచ్చిన వాడికి 45 ఇస్తాను. ఇట్లా మార్క్స్ అనేది చెప్పుకుంటా వస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇది రాసానా టాప్ 5 ఒక్క నిమిషం లైన్లో వేచి మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ వేచి ఉంటున్నారు, ఉండమని చెప్పినారు, అందుకని వేచి ఉండండి. వీళ్ళకి ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. కానీ పాపము హరీష్ వచ్చేసి నటరాజ మాస్టర్కి చేశారు కదా, దానికైతే పాపము 7 మార్క్స్ ఇచ్చారు. నాకైతే సూపర్ అనిపించింది. ఆయన రూల్స్ మాట్లాడతాడు కానీ అది అక్కడ దాకే, మళ్ళీ వచ్చేసి మార్క్స్ ఇవ్వకుండా ఉండొచ్చు కదా, అట్లా లేకుండా ఆయనకైతే మార్క్స్ ఇచ్చాడు. నేను ఎవరెవరు ఏ వంటలు చేశారు ఇదంతా ఈ సోది అయితే నేను చెప్పను, నా ఛానల్ చిన్న ఛానల్ కాబట్టి ఇట్లా వంటలు చేశారు. ప్రియాంక వాళ్ళ వంటలు అయితే నాకు ఆ పేరు నోరు కూడా తిరగలేదు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్క్స్ అయితే ఇచ్చుకుంటూ వచ్చినారనమాట. ఇంకా ఫస్ట్ ప్లేస్లో ఎవరెవరు ఉన్నారంటే నటరాజ మాస్టర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, అట్లాగే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ప్రియాంక వాళ్ళు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళిద్దరికి టై అయ్యింది. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఇంకా తర్వాత ప్లేస్లో సెకండ్ ప్లేస్లో పవన్ అండ్ అంజలి ఉన్నారు. ఇంకా ఆ తర్వాత సోనియా వాళ్ళు ఉన్నారు, తర్వాత కళ్యాణ్ వాసంతి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా పాపం లాస్ట్ ప్లేస్లో లాస్ట్కి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళెవరబ్బా, బిట్రో సంజ లాస్ట్ ఉన్నారు. వాళ్ళకంటే ఇంకా లాస్ట్ వచ్చేసి ఎవరా మహేష్ అండ్ శాండ్రా ఉన్నారు. శాండ్రా వెళ్తే నాకు ఇచ్చిన వంటలు మాత్రమే నేను చేశాను అక్కడ అని చెప్పేసి తనైతే చెప్తుంది. పాపము ఇక్కడే గ్రూప్ ఏదేం జరిగిందేమో అనైతే నాకైతే అనిపిస్తుంది. ఇందాక ఫస్ట్లోనే చెప్పాను కదా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అనేసి. ఇదే నేను ఎందుకు ఫస్ట్లో చెప్పేశానంటే లాస్ట్ వరకు నా వీడియో ఎవరు జోరు, నాది చిన్న ఛానల్ కాబట్టి అందుకే ఇట్లా గ్రూప్గా జరుగుతూ ఉంది అనేసి నేను ఫస్ట్లో అయితే చెప్పేశాను. ఇక మహేష్ అయితే అంటాడు, ఇప్పుడు నేను చూస్తాము ఇంకా రేపటి అయిపోవాలి, అప్పుడే రేపు కూడా ఉందన్నమాట. అంటే ఎలా అంటే 2 రోజులు టాస్క్లు ఉంటాయి, ఒక 2 రోజులు ప్రేమ గురువు వాళ్ళతో మాట్లాడతారు, ఇంకా ఒక్కరోజు అట్ట గడిచిపోతుంది. ఇంకా 2 రోజులు వచ్చేసి ఇంకా జడ్జిలు వచ్చేసి సాటర్డే రోజేమో ఒపీనియన్స్ అడుగుతారు, ఇంకా సండే రోజు అందరికీ మార్క్స్ అనేది ఇస్తారు, ఎవరు లాస్ట్లో ఉన్నారో నా బయటికి పంపిస్తారు. ఇదే ఫార్మెట్ లాగా ఉంది. అంటే సేమ్ బిగ్ బాస్ లాగే, బిగ్ బాస్ మండే రోజు నామినేషన్లు ఉంటాయి, మళ్ళీ మంగళవారము బుధవారము టాస్కులు ఉంటాయి, అట్లాగే గురువారం శుక్రవారం రోజు కెప్టెన్ అవుతారు, అట్లాగే కదా ఇట్లాగా కొన్ని ఇట్లాగే ఉన్నాయి దాంట్లో వచ్చేసి. ఇంకా పాపం వాళ్ళైతే ఏడుస్తారు, ఇంకేముందిలే మనంగానే వచ్చి సర్దుకొని వెళ్ళిపోవడమే అంటారు, బాధపడతా ఉంటారు. ఇకపోతే ఇక్కడ ఇమ్మాయి ఉంది కదా సంజ అయితే బిట్రూతో చెప్పి ఏడుస్తూ ఉంటుంది, అవి ఏమున్నాయి అసలు బాగానే లేవు, మెత్తగా ఉన్నాయి, అది బజ్జీ అంటే తెలియదు, నేను బజ్జీ చేశాను చూసావా, అయినా కూడా నాకు అదంతా వాళ్ళకి 3 మార్క్స్ ఇచ్చినారు అని చెప్పేసి చాలా అయితే బాధపడుతుంటుంది. ఇంకా హరీష్ వాళ్ళు వీళ్ళంతా సేవ్లోనే ఉన్నారులే, వీళ్ళిద్దరి పాపం తక్కువ మార్క్స్ 5 మార్క్స్ అట్లా అయితే ఉన్నారనమాట. వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా రేపట్లో మళ్ళీ అంటే ఈరోజు నైట్ జరుగుతుందిలే ఆ టాస్క్ అనేది జరుగుతుంది, మనం ఆ టాస్క్లో చూస్తాం. మళ్ళీ ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను నేను. టాటా బాబాయ్. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్టు ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నమస్తే, ఉంటా, ఆదాబర్సే.